మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. స్నానాల గదిలో దయచేసి ఈ 6 వస్తువులు పెట్టకండి. లక్ష్మీదేవి ఇంటికి రానే రాదు, పేదరికం అనుభవిస్తారు. ప్రతి మనిషి తన జీవితంలో కోరుకునేది సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ప్రశాంతమైన కుటుంబ జీవితం. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ కష్టపడేది ఆ 4 రాళ్లు వెనకేసుకుని తమ కుటుంబంతో ఆనందంగా గడపడానికే. అయితే కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా, ఎంత నీతిగా బతికినా ఇంట్లో దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. డబ్బు నీళ్లలా ఖర్చయిపోతుంటుంది. భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు, మనస్పర్ధలు వచ్చి ఇంట్లో ప్రశాంతత అనేది కరువవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో అని ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఎన్నో పూజలు చేస్తాం, గుళ్లకు వెళ్తాం, కానీ మన ఇంట్లోనే, మరీ ముఖ్యంగా మన స్నానాల గదిలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మన పాలిట శాపంగా మారతాయని పండితులు, వాస్తుశాస్త్ర నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. స్నానాల గదిలో కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదు. అలా పెడితే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంటికి రానే రాదు. వచ్చిన క్షణం కూడా నిలవకుండా వెళ్ళిపోతుంది. విపరీతమైన పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది. మన గృహంలో పూజా మందిరాన్ని ఎంత పవిత్రంగా, ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, వంటగదిని ఎలా అయితే అంటుముట్టకుండా చూసుకుంటామో, స్నానపు గదిని కూడా అంతే శ్రద్ధతో, అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది దేవుడి గదికి ఇచ్చిన ప్రాధాన్యత స్నానాల గదికి ఇవ్వరు. అది కేవలం స్నానం చేయడానికి మాత్రమే కదా అని చాలా నిర్లక్ష్యంగా వదిలేస్తారు. కానీ మన భారతీయ వాస్తుశాస్త్రం ప్రకారం స్నానాల గదిని చంద్రస్థానమని పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు మనస్సుకు, ప్రశాంతతకు కారకుడు. అలాంటి చంద్రస్థానమైన స్నానపు గదిని అపరిశుభ్రంగా ఉంచినా, లేదా అక్కడ ఉండకూడని వస్తువులు ఉంచినా అది నేరుగా మన ఇంటి ఆర్థిక పరిస్థితి మీద, కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వాస్తుశాస్త్రం అనేది మన జీవితంలో ఒక విడదీయరాని ముఖ్య భాగం. ఇల్లు కట్టే సమయంలో మన పెద్దలు చెప్పిన వాస్తు నియమాలు తుచా తప్పకుండా పాటించి కడితే ఆ ఇంట్లో సిరి సంపదలు, ఆనందము, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరుస్తాయి. ముఖ్యంగా స్నానాల గది నిర్మాణంలో వాస్తును ఖచ్చితంగా పాటించి తీరాలి. వంటగదికి ఎదురుగా లేదా వంటగదికి ఆనుకుని ఎప్పుడూ స్నానాల గది ఉండకూడదు. ఇది ఇంటికి అత్యంత అరిష్టాన్ని తెస్తుంది. అలాగే స్నానాల గదిని ఇంటికి దక్షిణం, ఆగ్నేయం లేదా నైరుతి దిశలలో పొరపాటున కూడా ఏర్పాటు చేసుకోకూడదు. ఇలా చేస్తే కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తుంది, అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. స్నానాల గదికి వేసే రంగుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎల్లప్పుడూ లేత రంగులనే ఎంచుకోవాలి. తెలుపు లేదా గోధుమ రంగులు స్నానాల గదికి చాలా అద్భుతమైన సానుకూల శక్తిని ఇస్తాయి. ముదురు రంగులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్నానాల గదిలో కుళాయిల నుండి నీరు లీక్ అవ్వకుండా చూసుకోవాలి. కుళాయిల నుండి నీరు చుక్కలు చుక్కలుగా కారుతూ ఉంటే మీ ఇంట్లో ఉన్న సంపద కూడా అలా నీళ్లలా కరిగిపోయి ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూస్తారు. అలాగే ప్రతి స్నానాల గదికి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా ఒక కిటికీ ఖచ్చితంగా ఉండాలి. దాని నుంచి లోపల ఉన్న ప్రతికూల శక్తి, అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఆ కిటికీ కూడా తూర్పు, ఉత్తరం లేదా పడమర దిశల వైపు ఉండేలా చూసుకోవాలి. ఇక అసలు విషయానికి వస్తే, నిర్మాణంలో వాస్తు ఎంత ముఖ్యమో ఆ స్నానాల గదిలో మనం ఉంచే వస్తువులు కూడా అంతే ముఖ్యం. స్నానాల గదిలో పొరపాటును కూడా ఒక 6 వస్తువులు అస్సలు పెట్టకూడదు. కాదని పెడితే మాత్రం భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు వస్తాయి. ఒకరి ముఖం ఒకరు చూసుకోలేనంతగా మనస్పర్ధలు పెరిగిపోతాయి. లక్ష్మీదేవి మీ గడప తొక్కడానికి కూడా ఇష్టపడదు. ఆర్థిక ఇబ్బందులు మీ కంఠాన పడతాయి. తరతరాలుగా వస్తున్న ఆస్తి అయినా సరే కరిగిపోయి చివరకు తీవ్రమైన పేదరికం అనుభవిస్తానని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు. మీ ఇంట్లో, మీ స్నానాల గదిలో ఈ కింద చెప్పబోయే 6 వస్తువుల్లో ఏ ఒక్కటి ఉన్నా సరే ఈ క్షణమే వెంటనే వాటిని అక్కడి నుండి తీసి బయట పారేయండి. మరి ఇంతకీ స్నానాల గదిలో అస్సలు పెట్టకూడని, మన పాలిట శత్రువుల్లా మారే ఆ 6 వస్తువులేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి. స్నానాల గదిలో పెట్టకూడని మొదటి వస్తువు పగిలిన అద్దం. స్నానాల గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడని మొట్టమొదటి వస్తువు పగిలిన అద్దం. మనలో చాలామందికి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. ఇంట్లో ఏదైనా అద్దం పగిలిపోతే ఆ పగిలిన ముక్కల్లో కాస్త పెద్దగా ఉన్న ముక్కను తీసుకొచ్చి బాత్రూంలో పెట్టుకుని వాడుకుంటూ ఉంటారు. ఇది అత్యంత భయంకరమైన దరిద్రానికి సంకేతం. పగిలిన అద్దాలను అసలు ఇంట్లోనే ఉంచకూడదు. అలాంటిది చంద్రస్థానమైన స్నానాల గదిలో ఉంచితే ఇకంతే సంగతులు. పగిలిన అద్దాలను వెంటనే చెత్తలో పారేయాలి. పగలని నిండుగా ఉన్న అద్దాలను మాత్రమే మనం వినియోగించుకోవాలి.
పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం వల్ల మనలో ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. దీనివల్ల సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. మీరు ఎంత కష్టపడినా పేదరికంలోకి నెట్టివేయబడతారు. చాలామందికి రోజూ పగిలిన అద్దాల్లోనే ముఖాన్ని చూసుకునే అలవాటుంటుంది. అలా చూసుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య లేనిపోని అనుమానాలు, మనస్పర్ధలు వస్తాయి. ఆలోచించండి, మనం అనవసరమైన వాటికి ఎన్నో వందలు, వేల రూపాయలు నీళ్లలా ఖర్చు చేసేస్తుంటాం. ఒక 20 లేదా 30 రూపాయలు పెడితే చక్కటి అందమైన కొత్త అద్దం వచ్చేస్తుంది. ఒక చిన్న కొత్త అద్దం కొనుక్కుని దానిని స్నానాల గదిలో పెట్టుకుని సంతోషంగా వాడుకోండి. అంతేకాని చిల్లర డబ్బుల కోసం కక్కుర్తిపడి పగిలిన అద్దాలు బాత్రూంలో పెట్టి మీ అదృష్టాన్ని మీరే పగలగొట్టుకోవద్దు. ఒకవేళ మీకు తెలియక ఇప్పటిదాకా ఆ పగిలిన అద్దం మీ బాత్రూంలో ఉంటే ఈ వీడియో చూసిన వెంటనే దాన్ని అక్కడి నుండి తొలగించేయండి. రెండవ వస్తువు, రాలిన వెంట్రుకలు. స్నానపు గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడని రెండవ వస్తువు ఆడవారి రాలిన వెంట్రుకలు. సహజంగా ఆడవారు తల దువ్వుకున్నప్పుడు కొద్దిగా జుట్టు రాలుతూ ఉంటుంది కదా. ఆ రాలిన జుట్టునంతా పారేయకుండా ఎక్కడో ఒక చోట పోగు చేసి ఒక కవర్లో పెట్టి దాచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ జుట్టును వీధుల్లోకి వచ్చేవారికి అమ్మితే వాళ్ళు దానికి బదులుగా కొద్దిగా డబ్బులు గాని లేదా చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు, స్టీలు గిన్నెలు గాని ఇస్తుంటారు. ఈ చిన్న ఆశ కోసం ఆడవారు ఊడిన వెంట్రుకలన్నింటినీ ఓ కవర్లో కుక్కి దాస్తూ ఉంటారు. దాచడం తప్పు కాదు, కానీ ఆ వెంట్రుకల కవర్ను తీసుకువెళ్ళి స్నానపు గదిలో అస్సలు పెట్టకూడదు. స్నానాల గది చంద్రస్థానం, అక్కడి ఎప్పుడూ స్వచ్ఛత ఉండాలి. రాలిన వెంట్రుకలు అంటే అవి శరీరంలో ప్రాణం లేని భాగాలు. వాటిని చంద్రస్థానంలో ఉంచితే ఆ ఇంట్లో దరిద్రదేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఒకవేళ మీరు ఆ వెంట్రుకలను కమ్ముకోవడానికి దాచుకోవాలి అని బలంగా అనుకుంటే ఇంటి ఆవరణలో వేరే ఎక్కడైనా ఎవరికీ కనిపించని చోట పెట్టుకోండి. కానీ స్నానపు గదిలో మాత్రం పొరపాటును కూడా పెట్టవద్దు. అలాగే స్నానపు గదిలో తలస్నానం చేసేటప్పుడు కింద రాలిన వెంట్రుకలు పడి ఉంటే స్నానం పూర్తయిన వెంటనే వాటిని తీసేసి ఆ ప్రదేశాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగేయాలి. అలా వెంట్రుకలు వదిలేసి రావడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన కలహాలు చెలరేగుతాయి. మూడవ వస్తువు, మలిన లేదా తడి వస్త్రాలు. మనం కట్టుకుని విప్పేసిన మలిన వస్త్రాలను, మురికి బట్టలను స్నానాల గదిలో ఎక్కువ రోజులు అస్సలు ఉంచకూడదు. ఎప్పటికప్పుడు ఆ రోజుకారోజే వాటిని ఉతికేసి బయట ఆరేయాలి. చాలామంది మగవారికి ఒక అలవాటుంటుంది. స్నానానికి వెళ్తారు, తువ్వాలు చుట్టుకుని స్నానం చేస్తారు. స్నానం అయిపోయాక ఆ తడి టవల్ను అక్కడే బాత్రూమ్ తలుపుకో, కుళాయికో తగిలించేసి వచ్చేస్తారు. ఆ తడి వస్త్రం అక్కడి నుండి తీయరు, అది ఆరదు. 1 రోజు, 2 రోజులు, కొన్నిసార్లు 3 రోజులైనా ఆ తడి టవల్ లేదా విడిచిన బట్టలు అలాగే స్నానాల గదిలో ఉండిపోతాయి. దానివల్ల జరిగే అనర్థం అంతా ఇంతా కాదు. ఆ తడి వస్త్రాల నుండి భరించలేని దుర్వాసన వస్తుంది. గాలి మరియు వెలుతురు సరిగ్గా తగలకపోవడం వల్ల ఫంగస్ చేరి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. అక్కడికి దోమలు, ఈగలు, బొడ్డింకలు చేరుతాయి. అసలే చంద్రస్థానం, పైగా ఇలాంటి మురికి, దుర్వాసన ఉంటే ఏ దేవుడైనా ఆ ఇంట్లో అడుగు పెడతాడా? లక్ష్మీదేవికి ఎప్పుడూ సుగంధాలు, శుభ్రత అంటేనే ఇష్టం. ఇలాంటి తడి, మురికి బట్టలను స్నానాల గదిలో గుట్టలుగా ఉంచితే ఆ ఇల్లు దరిద్రానికి నిలయంగా మారుతుంది. కాబట్టి విడిచిన బట్టలను ఎప్పటికప్పుడు తీసేసి ఉతికేసుకోవాలి. బద్దకించి 2-3 రోజులు అలాగే స్నానాల గదిలో బట్టలను వదిలేయడం అంటే మీ దరిద్రాన్ని మీరే చేతులారా కొని తెచ్చుకోవడమే అని గుర్తుంచుకోండి. 4వ వస్తువు, చీపురు కట్ట. స్నానాల గదిలో ఉండకూడని 4వ వస్తువు, అత్యంత ముఖ్యమైన వస్తువు చీపురు కట్ట. మన హిందూ సాంప్రదాయంలో చీపురును సాక్షాత్తు ఆ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాం. పండుగ రోజుల్లో చీపురుకు పసుపు కుంకుమలు రాసి పూజించే ఆచారం కూడా మనలో చాలా మందికి ఉంది. ఎందుకంటే చీపురు మన ఇంట్లోని చెత్తను, దరిద్రాన్ని బయటకు పారద్రోలి ఇంటిని శుభ్రంగా ఉంచి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతుంది. చాలామంది స్నానపు గదిని శుభ్రం చేయడానికి ఒక పాత చీపురును వాడుతూ ఉంటారు. శుభ్రం చేయడం వరకు బాగానే ఉంటుంది, కానీ శుభ్రం చేసిన తర్వాత ఆ చీపురును కూడా స్నానాల గదిలోనే మూలన నిలబెట్టి వదిలేస్తారు. ఇలా చేయడం మహాపాపం. లక్ష్మీప్రదమైన చీపురును అత్యంత మలినాలు ఉండే స్నానాల గదిలో శాశ్వతంగా ఉంచితే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లే. అలా అవమానిస్తే ఆ తల్లి మీ ఇంటికి ఎప్పటికీ రాదు.
కాబట్టి బాత్రూంను శుభ్రం చేసిన వెంటనే ఆ చీపురును కడిగి ఆరబెట్టి బాత్రూం బయట ఎవరి కంటాపడని చూడ భద్రపరుచుకోవాలి. ఇక స్నానాల గదిలో పెట్టకూడని 5వ వస్తువు చెప్పులు. స్నానాల గదిలో అస్సలు ఉండకూడని వస్తువు చెప్పులు. కొంతమందికి బాత్రూంలోకి వెళ్ళడానికి ప్రత్యేకంగా ఒక జత చెప్పులు వాడే అలవాటు ఉంటుంది. వాడటంలో తప్పులేదు, కానీ వాడిన తర్వాత ఆ చెప్పులను ఎప్పుడూ కూడా స్నానాల గదిలోనే వదిలేయకూడదు. అలా వాటిని అక్కడే ఉంచడం వల్ల వాస్తు దోషం కలుగుతుంది. బయట తిరిగిన చెప్పులు లేదా బాత్రూంలోనే ఉంచే చెప్పుల వల్ల నెగిటివ్ ఎనర్జీ అక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. దీనివల్ల ఇంటి యజమానికి, కుటుంబ సభ్యులకు మానసిక అశాంతి, అనారోగ్యం కలుగుతాయి. చెప్పులు ఎప్పుడూ ఇంటి వెలుపల లేదా బాత్రూం వెలుపల మాత్రమే ఉండాలి. లోపల ఉంచితే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆ ఇంట్లో సిరి సంపదలు క్షీణించిపోయేలా చేస్తుంది. తర్వాత 6వ వస్తువు చెత్తబుట్ట మరియు చెత్త. స్నానాల గదిలో ఉండకూడని 6వ మరియు చివరి వస్తువు చెత్తబుట్ట, డస్ట్బిన్. ఈ మధ్యకాలంలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. చాలామంది స్నానాల గదిలో స్నానం చేసినప్పుడు వాడేసిన షాంపూ కవర్లు, ఖాళీ సోప్ కవర్లు, రేజర్లు, ఇతర చెత్త అంతా కూడా ఎప్పటికప్పుడు బయటపడేయడానికి బద్దకించి అవన్నీ కూడా వేసుకోవడానికి వీలుగా స్నానాల గది మూలన ఒక చిన్న డస్ట్బిన్ పెడుతూ ఉంటారు. ఇది వాస్తుపరంగా చాలా పెద్ద తప్పు. షాంపూ కవర్లు, సోప్ కవర్లు, వాడిన ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసి ఇంటి బయట ఉన్న పెద్ద చెత్త కుండీలో పడేసుకోవాలి. అంతేకాని వాడేసిన షాంపూ ప్యాకెట్లు, సబ్బు కవర్లు, తల వెంట్రుకలు, ఈ చెత్త చెదారం అంతా కూడా స్నానపు గదిలోని బుట్టలో వారం రోజుల పాటు నిల్వ ఉంచడం ఏమాత్రం మంచిది కాదు. స్నానాల గది అనేది చంద్రస్థానమని పదే పదే చెప్పుకున్నాం కదా. మనస్సుకు, ప్రశాంతతకు, ధన ప్రవాహానికి ప్రతీక అయిన ఆ పవిత్ర స్థానంలో మీరు చెత్తను నిల్వ చేస్తే మీ ఇంట్లో ధనం కూడా ఆగిపోయి అప్పుల పాలవుతారు. ఈ ప్రదేశాన్ని ఎంత శుభ్రంగా, ఎంత సుగంధభరితంగా ఉంచుకుంటే మీ జీవితంలో అంత మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి ఇష్టపడి మరీ మీ ఇంటికి వస్తుంది, స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. బాత్రూమ్ శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మాయమైపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. దీనివల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి అన్యోన్యమైన, ప్రేమపూర్వకమైన దాంపత్యం కలుగుతుంది. ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా, ఆనందమయంగా ఉంటుందని పెద్దలు, వాస్తుశాస్త్ర పండితులు బలంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజే, ఈ క్షణమే మీ స్నానాల గదిని పరిశీలించుకోండి. వీడియోలో చెప్పిన ఈ 6 వస్తువులు మీ స్నానాల గదిలో ఉంటే వెంటనే ఎటువంటి ఆలస్యం చేయకుండా వాటిని అక్కడి నుండి తొలగించేయండి. లేదంటే మీరు ఎంత సంపాదించినా వృధాని. రాబోయే రోజుల్లో కటిక పేదరికం అనుభవిస్తారు. స్నానపు గదిని శుభ్రంగా, వాసన రాకుండా, సానుకూల శక్తితో నిండి ఉండేలా చూసుకోండి. అప్పుడు చూడండి, మీ జీవితంలో, మీ ఆర్థిక స్థితిలో ఎంత అద్భుతమైన మార్పు వస్తుందో. దయచేసి ఈ విషయాలను నిర్లక్ష్యం చేయకండి. చిన్న చిన్న మార్పులే మన జీవితాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుతాయి. ఇల్లు ప్రశాంతంగా ఉంటే కదా మనం బయట ప్రపంచంలో ఏదైనా సాధించగలం. వీటిని చూడండి, ఇవి విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తాయి. ఈ కాయలను, ఈ మొక్కను మీరు మీ ఇంటి చుట్టుప్రక్కల, రోడ్డు ప్రక్కన, కాలువల దగ్గర చూసి ఉంటారు. దీన్ని సాధారణ పిచ్చి మొక్క అనుకుని పీకి పారేసి తప్పు చేయకండి. దీన్ని అతిబల మొక్క అని అంటారు. ఈ మొక్క చాలా శక్తివంతమైనది. అందుకే ఆయుర్వేదంలో దీన్ని చాలా ముఖ్యమైన మొక్కగా చెప్తూ ఉంటారు. ఈ అద్భుతమైన మొక్క మనకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఈ మొక్కకు ఎన్నో దివ్య గుణాలు ఉన్నాయి. ఈ మొక్క తన గొప్ప శక్తులతో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. ఇది సాధారణ మొక్క కాదు. ఈ మొక్క యొక్క అద్భుతాలను తెలుసుకుంటే రేపటి నుండి మీరు దీనిని చాలా గొప్ప మొక్కగా చూస్తారు. మరి ఈ మొక్కలో ఎటువంటి అద్భుత శక్తులు దాగి ఉన్నాయి? ఈ మొక్కతో ఎటువంటి పరిహారాలు చేస్తే విపరీతమైన ధన ఆకర్షణ కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన భారత భూమిలో ఇటువంటి మొక్కలు ఉండటం మన అదృష్టం. ఈ మొక్క చాలా మహత్తరమైన మొక్క, దివ్యత్వాన్ని కలిగిన మొక్క. ఇవన్నీ మన భారతమాత గర్భంలో ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా గర్వించాలి. ఈ మొక్క యొక్క అద్భుతాలను తెలుసుకుంటే మీరు ఇంగ్లీష్ మందులను తీసుకోవటం మానేస్తారు. ఇలాంటి ఆయుర్వేద మొక్కలు ఇప్పటికీ మన మధ్య ఉన్నాయని గర్విస్తారు. ఈ మొక్క పేరు అతిబల. కొన్ని చోట్ల దీనిని మహాబల అని కూడా పిలుస్తూ ఉంటారు. పేరు వినగానే స్పష్టంగా తెలుస్తుంది ఇది అతిబల అంటే అత్యధిక బలం కలిగినది అని.
ఈ మొక్క ఆకులు గుండ్రంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీని కాండం సన్నగా బలంగా ఉంటుంది. దీన్ని పువ్వులు చిన్నగా లేత పసుపు లేదా బంగారు రంగులో ఉంటాయి. అతిబల మొక్కకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. ఇది అనేక రకాల రోగాలను నయం చేయటంలో సహాయపడుతుంది. ఈ మొక్కకు కేవలం ఔషధ గుణాలే కాకుండా కొన్ని దివ్యమైన ఆధ్యాత్మిక శక్తులు కూడా ఉన్నాయి. దీనిని శాస్త్రాల ప్రకారం పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఈ మొక్కతో కొన్ని పరిహారాలు చేసుకుంటే ధనలక్ష్మి ఇంట్లోకి వచ్చి ధనాకర్షణ కలుగుతుందని, బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అతిబల పేరులోనే అత్యధిక బలం ఉంది. దీనిని సరైన పద్ధతిలో సేవిస్తే శరీరం బలంగా ఆరోగ్యంగా మారుతుంది. బలము శక్తి పెరగాలి అనుకునేవారు ఈ అతిబల మొక్క వేరును ఎండబెట్టి పొడి చేసుకొని అర గ్లాసు గోరువెచ్చని దేశీ ఆవు పాలు తీసుకొని అందులో 5 గ్రాముల అతిబల వేరు పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజు ఉదయం మరియు సాయంత్రం తాగాలి. ఈ పాలను 1 సంవత్సరం పాటు సేవిస్తే 1 ఏనుగు బలం వస్తుంది. 2 సంవత్సరాలు సేవిస్తే 10 ఏనుగుల బలం వస్తుంది. 3 సంవత్సరాలు సేవిస్తే 100 ఏనుగుల బలం వస్తుంది. 4 సంవత్సరాలు సేవిస్తే 1000 ఏనుగుల బలం వస్తుంది. 5 సంవత్సరాలు సేవిస్తే 10,000 ఏనుగుల బలం వస్తుంది. కానీ ఈ పొడిని పాలల్లో కలిపి తాగేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి. అవి ఏమిటంటే మత్తు పదార్థాలను పూర్తిగా మానివేయాలి. పగటిపూట నిద్రపోకూడదు. శివాలయంలో సాధన చేస్తూ వీలైనంత తక్కువగా మాట్లాడాలి. అప్పుడే మీకు ఏనుగులాంటి బలం వస్తుంది. అలాగే శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉన్నా, గాయాలైనా ఈ అతిబల మొక్క నుండి తీసేసిన నూనెతో మసాజ్ చేస్తే వెంటనే ఆ నొప్పి తగ్గుతుంది. తర్వాత ఆరోగ్య సమస్యల కోసం ఈ మొక్క నుండి తయారు చేసిన పొడిని ప్రతిరోజు 1 లేదా 2 గ్రాములు నీటిలో కలుపుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటే త్వరగా నయమవుతుంది. సోరియాసిస్ ఉన్నవారు కూడా ఈ మొక్క నుండి తయారు చేసిన పొడిని ప్రతిరోజు 1 లేదా 2 గ్రాములు నీటిలో కలుపుకొని ఉదయం సాయంత్రం తాగితే ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు నెయ్యితో ఈ వేరు పొడిని కలిపి రోజు తింటే శరీరం ఇనుములాగా వజ్రంలాగా బలంగా మారుతుంది. ఆరోగ్యపరంగానే కాదు, ఆధ్యాత్మిక పరంగా, పరిహారాల పరంగా కూడా ఈ అతిబల చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ అతిబల మొక్క యొక్క వేరును మెడలో లేదా చేతికి ధరించటం వల్ల నవగ్రహాల పీడలు దోషాలు పోతాయి. నవగ్రహాలు మీకు ఏమాత్రం హాని చేయలేవు. ఈ వేరును ఏ రోజు ధరించాలంటే బుధవారం రోజు ధరించాలి. ఏమీ లేదు, బుధవారం రోజు ఈ వేరును చిన్న మొక్క సేకరించి తెచ్చుకొని ఆ వేరు ముక్కను 1 ఎండి తాయెత్తులో వేసి ధూపం చూపించి ధరించాలి. అలా ధరించిన తర్వాత నవగ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి. గ్రహ దోషాలన్నీ పోతాయి. గ్రహ పీడలన్నీ కూడా పోతాయి. అంతేకాదు ఈ వేరును ఇలా వెండి తాయెత్తులో ధరించిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మీ ముందు తల వంచుతారు. మీతో ఎవరూ పోటీ చేయలేరు. అలాగే మీరు భూత ప్రేతాలు దుష్టశక్తుల వలన ఇబ్బంది పడుతూ ఉంటే వాటి నుండి పూర్తిగా విముక్తి పొందాలనుకుంటే ఈ వేరును మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు పెట్టి 24 గంటల తర్వాత తీసి తాయెత్తులో పెట్టి హనుమాన్ ధ్యానిస్తూ ఆ తాయెత్తును పురుషులైతే కుడి చేతికి ధరించండి, స్త్రీలైతే ఎడమ చేతికి ధరించండి. ఇలా ధరిస్తే భూత ప్రేతాలు దుష్టశక్తులు మీ నుండి దూరంగా పారిపోతాయి. అంతేకాదు ఇలా దీనిని ధరించటం వల్ల రోగాల నుండి విముక్తి లభిస్తుంది. శరీరంలో ఏదైనా అసాధ్యం రోగం ఉంటే అది నయం కాకపోతే దీనిని ధరించటం వల్ల రోగాలు క్రమంగా తొలగిపోతాయి. ఇంట్లో ఈ అతిబల మొక్కను పెంచటం వల్ల ఇల్లు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది. ప్రతికూల శక్తుల నుండి ఇల్లు పూర్తిగా రక్షింపబడుతుంది. ఎందుకంటే అన్ని రకాల పీడలను తొలగించుకోవటంలో ఇది సమర్థవంతమైనది. ఈ అతిబల మొక్కకు కాయలు ఉంటాయి. ఈ కాయలు కూడా చాలా గొప్పవి. ఈ కాయలు ధనాన్ని అట్రాక్ట్ చేయడానికి, ధనలక్ష్మిని ఆకర్షించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక ఈ అతిబల కాయలను 5 తెచ్చుకొని వాటిని ఒక ఎరుపు లేదా తెలుపు గుడ్డలో వేసి దాంట్లోనే కొంచెం పసుపుని వేసి చుట్టేసి ధనం దాచుకునే చోట అంటే బీరువాలో ఉంచితే ధనం బాగా అట్రాక్ట్ అవుతుంది. ధనలక్ష్మి ఆకర్షింపబడుతుంది. డబ్బు అధికంగా ఖర్చు కాకుండా నిరోధిస్తుంది. ధన సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోతాయి. ఈ అతిబల కాయల మూటను దుకాణం లేదా వ్యాపార స్థలంలో లాకర్లో ఉంచితే కస్టమర్ల రద్దీని వేగంగా పెంచుతుంది. అంటే జనాకర్షణ కలుగుతుంది. వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. కస్టమర్లు పెరుగుతారు. లాభాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఈ మొక్క వేరును అరగదీసి ఆ పొడిని కుంకుమలో కలిపి ఈ కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ బొట్టును చూసిన వారందరూ మీ వశమైపోతూ ఉంటారు. ఇక్కడ
వశమవడం అంటే మీకు అనుకూలంగా మారుతారు, మీతో స్నేహితులుగా మారుతారు అని అర్థం. ఈ అతిబల వేరును వాసన చూస్తే చాలు భూత ప్రేతాలు వదిలిపోతాయి. కనుక ఎవరైనా సరే భూత ప్రేతాల బాధ ఉంటే ఈ వేరును వాసన చూపించటం వల్ల అవి వదిలిపోతాయి. కనుక మీరు కూడా అతిబల మొక్కతో, కాయలతో, వేర్లతో ఈ పరిహారాలు చేసి మీకు ఉన్న సమస్యలను తొలగించుకోండి. ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.